హాయ్ రైతు సోదరులారా, అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు పల్నాడులో మిర్చి పరిస్థితి ఎట్లాగుందో దాని గురించి వివరించడానికి వీడియో చేసామండి. సో ఇది మనకు చిలుకూరుపేట ఏరియా అండి ఇది. సో ఫార్మర్ ప్రస్తుతానికి నీళ్లు లేక ఇంటికాడ నుంచి నీళ్లు తెచ్చుకొని మొక్కలు నాటుకుంటున్నారండి. ఆల్రెడీ మనకు ఈ పైరు 25 రోజులు అయిందండి నాటి. సో నాటినాక నీళ్లు లేక మొక్కలు అనేది చనిపోవడం జరిగిందండి. మధ్యలో ఒక తడి వాటర్ చెరువు నుంచి తీసుకొచ్చి పెడితే 6 గంటలు పట్టిందంట. సో అయినా కానీ మొక్కలు నిలవలేదండి. సో మళ్ళీ ఇప్పుడు రాత్రి చినుకులు పడ్డాయి. ఆ చినుకులు పడ్డ దాని మీద ఇంటికాడ నుంచి మనకు వాటర్ తెచ్చుకొని చావు మొక్కలు వేసుకుంటున్నారండి. సో దీంట్లో దాదాపుగా 30 వంతు మొక్కలు అనేది చనిపోయినాయండి. ఆ మొక్కలు అనేది ఫార్మరు మళ్ళీ చావు మొక్కలు తీసుకొచ్చి వేసుకుంటున్నారు. అయినా కానీ మొక్కలు అనేది పెరగలేదండి. గిడిసిబారిపోయి ఎర్రగా ఉన్నాయి. ఇది ఆల్రెడీ కొద్దిగా నాటిందండి. ఇది ఇప్పుడు నాటుతుంది, ఇక్కడ నుంచి నాటుతుందండి. ఇది మధ్యలో అసలు నాటలేదండి. ఇది ఇప్పుడు నాటడానికి రెడీగా ఉంది. సో ఇందులో కానీ మనం చూడగలిగితే మొక్కలు చూడండి, దాదాపుగా సగానికి సగం పోయినట్టున్నాయండి. మొక్కలు అంతా ఎండిపోయింది. ఈ పక్కన మొక్కలు నాటారండి, మనకు ఈ సైడ్ నాటారు, ఈ మధ్య భాగంలో నాటాల. సో ఇప్పుడు నాటుతున్నారు ఫార్మరు. నాటక ముందు ఇప్పుడు చూడండి, దీంట్లో మొక్కలు ఎంత % ఉందో మీకే అర్థమవుతుంది. చూడండి, నారు మనకు పైన చూడటానికి పచ్చదనం ఉంది, కానీ కింద చేనులో మనం కరెక్ట్గా దిగి చూస్తే నారు అనేది లేదండి, సగానికి సగం పోయింది. సో ఈ విజువల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది నారు అనేది ఎంత పోయిందనేది. సో పల్నాడు పరిస్థితి అయితే దారుణంగా ఉందండి. ఒక పక్క వేసిన నార్లకి బొబ్బర్లు వచ్చినాయి, ఒక పక్క ఏమో నారేమో బతకట్లేదు, ఒక పక్క ఏమో వాటర్ లేవు. ఉన్నదాన్ని వాటర్ని ఈ ఎండలకి, ఈ గాలి, విపరీతమైన గాలికి పెట్టిన వాటర్ కూడా ఆవిరైపోతున్నాయండి. ఇలా ప్రధానంగా జరగడానికి కారణం ఏంటంటే భూమిలో ముందు పదునులు అవ్వలేదండి. అంటే మనకు వేసిన దుక్కులు కూడా పూర్తిగా నీళ్లతో నిండకుండా మనం ఏం చేసామంటే అంతే వ్యవసాయం చేసి మొక్కలు నాటాము. సో మనకు భూగర్భ జలాలు 600 అడుగుల దాకా పడిపోయినాయండి. సో 600 అడుగుల దాకా భూగర్భ జలాలు ఎప్పుడైతే పడిపోద్దో అంతవరకు పూర్తిగా ఆవిరి ఉంటుందండి. దాంట్లో వాటర్ శాతం అనేది 0% ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే పైపాటున కొద్ది వాటర్ పెట్టి మొక్కలు వేయటం జరుగుతుందండి. సో కింద ఉన్న హీట్ టెంపరేచర్కి వాటర్ వైబ్రేట్ అయ్యి ఓవర్ టెంపరేచర్గా మారుతుందండి. కింద వేరు అనేది హీట్కి వచ్చి చచ్చిపోతుంది. సో ఈ ప్రాబ్లం వల్ల మొక్కలు అనేది ఇట్లా ఎక్కువగా చావటం అనేది జరుగుతుందండి. సో ఈ బెట్ట పరిస్థితుల్లో కొంతమంది ఏదో తంటాలు పడి నీళ్లు పెట్టి బతికించినా కానీ ఉపయోగం లేకుండా పోతుందండి. బతికిన మొక్కలకి వైరస్ అనేది కొద్దిగా ఎక్కువగా వస్తుంది. సో మనకు ఎటు చూసినా ఫార్మర్కి చాలా ఇబ్బందికరంగా ఉందండి. చూడండి, పత్తికి ఒకసారి వాటర్ వేసారండి. పత్తి కూడా 50 రోజుల పైరు అది, అయినా కానీ బెట్టకు వచ్చినట్టే ఉంది. సో ఉన్న మిర్చి చూడండి, ఇట్లా వచ్చి వైరస్ వచ్చి మొక్కలు నీరసించిపోతున్నాయి. సో ఒక పక్క బెట్ట వచ్చి మొక్కలకి వాటర్ లేక కొన్ని ఎండిపోతుంటే, కొన్ని వాటర్ ఉండి కూడా వైరస్ వచ్చి ఎండిపోతుందండి. సో ఎటు చూసినా ఫార్మర్కి ఇబ్బందికరంగానే ఉంది. సో మిర్చి అనేది వర్షాలు పడి భూమి కూలింగ్ అయిందాక మొక్కలు వేసినా కానీ బతకడం కష్టంగానే ఉంటుందండి. సో మనకు మొక్కలు అనేది బతకాలంటే భూమిలో వాటర్ శాతం బాగా పడి కూలింగ్ అయితే కానీ మొక్కలు బతకడానికి అవకాశం ఉంటుందండి. మనం ఏదో తొందరపడి అందరు వేస్తున్నారని చెప్పి వేస్తున్నాము, వేసినందువల్ల ఉపయోగం లేకుండా పోతుందండి. చూడండి, ఉన్న దాంట్లో ఆకు లేదు, ఇగురు లేదు, ఏమీ లేదు, పూర్తిగా ఎండిపోతుందండి. ఇంకా ఇది డ్రిప్ సిస్టమ్ అండి. ఇది డ్రిప్ సిస్టంలోనే ఇట్లా మొక్కలు పోతున్నాయంటే ఇంక సాధారణ మొక్కలు బతకడం చాలా కష్టతరంగా మారుతుందండి. ఇంత హీట్ టెంపరేచర్లో మొక్కలు అనేది కొన్ని రోజులు వేయకుండా ఉండటం మంచిదండి. వర్షం పదునైనాక మొక్కలు వేసుకుంటే బాగుంటుందండి. మనకు ఎంత డ్రై కండిషన్ ఎంత ఉన్నా కానీ ఫార్మర్ అనేది మందు పడటం ఆగట్లేదండి. సో ఫార్మర్ చేస్తున్నారండి. నీళ్ళు పెట్టుకోవటం, చావు మొక్కలు వేసుకోవటం, మందులు కొట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. మనకు ఇవన్నీ ఎంతవరకు దారి తీస్తుందో చూడాలండి. అంత కాలం మీద ఆధారపడి ఉంటుంది.